హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మ్యాంగో సీజన్ వచ్చిందంటే చాలు, మ్యాంగోస్ ముగ్గిని అయితే అస్సలు వదిలేదే లేదు. ఇంకా మ్యాంగో కుల్ఫీ చేస్తానంది మా అమ్మాయి అయితే. ఇంక సర్లే చేయమని చెప్తే మీకు మ్యాంగోస్ ఇలా తోలు తీసేసి పైన మొత్తం ఇలా ముగ్గిన కాయలు అయితే తీసుకోవాలి. ఇలా ముగ్గినవి తీసుకున్న తర్వాత ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని అందులో కొంచెం పాలు పోసుకుని తగినంత షుగర్, మనం తీపి ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఎక్కువగా వేసుకోవచ్చు. మ్యాంగోలో ఆల్రెడీ తీపి ఉంటుంది కాబట్టి మేమైతే కొంచెమే వేసుకున్నాము. ఇలా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అవి చిన్న చిన్న బౌల్స్లో వేసుకుని మనం దాని మీద జీడిపప్పు కనుక వేసుకున్నట్లయితే కనుక చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట మ్యాంగో కుల్ఫీ. మొత్తం ఇలా 2 డబ్బాలు అయితే పెట్టేసింది మా పాప. ఇలా పెట్టేసేసి మొత్తం జీడిపప్పు పైన డెకరేషన్ చేసిందనమాట, గార్నిష్ చేసింది. ఇలా చేసిన తర్వాత మేమైతే ఒకసారి ఇలా చేసిన తర్వాత ట్యాప్ చేసుకోవాలి. బాక్సులు 2 ట్యాప్ చేసుకుని మనం డీప్లో కనుక పెట్టుకున్నట్లయితే మ్యాంగో కుల్ఫీ రెడీ అవుతుందన్నమాట. మేమైతే ఇలానే చేసుకుంటాము. ఎప్పుడైనా సరే పిల్లలకి ఇష్టంగా తినాలనిపించినప్పుడు మ్యాంగో ఇలా చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. మేమైతే ఫస్ట్ టైం ఇలా చేసిందనమాట మా పాప. బాగుంటుంది, చాలాసార్లు తిన్నాం కదా, ఈసారి సాయి వచ్చాడు కదా, సాయికి ఇలా చేసి పెడతానని చెప్పి పెట్టేసింది అనమాట. డీప్లో పెట్టేసి 4 అవర్స్ అయితే అట్టు పెట్టాము మేము. 4 అవర్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా తయారైపోయింది అనమాట మ్యాంగో కుల్ఫీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే ఒక బాక్స్ తిన్నాను, చాలా టేస్ట్గా ఉంది. సాయి అయితే అస్సలు వదలలేదనమాట. బాగుంది అని చెప్పేసి తిన్నాడు. ఈ సెకండ్ టైం కూడా చేయమని చెప్పాడు. ఇంకా మ్యాంగోస్ ముగ్గిని అలా ఇవే చేసేసారు వాళ్ళిద్దరు అయితే. చాలా బాగుంది టేస్ట్ వారీగా. ఇంకా సర్లే అని చెప్పేసి మొన్న ఫిష్ తీసుకున్నా కదా, ఆ ఫిష్లో వచ్చిన జనపాయ వచ్చింది. అవి ఏం చేశానంటే అట్టి పెట్టేశాను. ఈ వేయించుదాంలే అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేయించిన తర్వాత ఈ జనపాయ అనమాట వేసేసి ఇలా ఫ్రై చేశాను బాగా. లాస్ట్లో మనం బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని కారం కూడా వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ అంతగా అయితే ఎక్కువగా పట్టదు కారం. నేనైతే తక్కువగానే వేసుకున్నాను. లాస్ట్లో ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర కనుక యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్గా ఉంటుందన్నమాట. జనపాయ అనేది అందరూ ఇష్టపడరు, వేస్ట్గా పడేయటం ఎందుకు అని చెప్పేసి తింటారేమో పిల్లలు అని చెప్పేసి చేయటమే కానీ కొంచెం కూడా నోట్లో పెట్టలేదు. అస్సలు తినం మమ్మీ అని చెప్పేశారు. ఇంతసేపు నేను వేయించి పెట్టితే ఒక్కళ్ళు కూడా తినలేదు. లాస్ట్కి మొత్తం పడేయాల్సి వచ్చేసింది అనమాట. అందుకే ఎప్పుడు అవాయిడ్ చేస్తాం మేము. అసలు జనపాయ చేప అనేది తీసుకోము, ఎందుకంటే ఈ సమ్మర్లో అవి లేకుండా రావు. జనపాయ లేకుండా ఫిష్ అనేది ఉండదు. సర్లే తింటారేమోనని చెప్పి చేశాను, కానీ వేస్ట్ చేసేసారు. ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏమి లేదు అని చెప్పేసి నేనైతే కొబ్బరి బూరెలు చేశాను అనమాట. చెప్పాను కదా 7 నెలల తర్వాత నేను చేశాను స్నాక్స్ పిల్లలకి అని చెప్పేసి, అవన్నమాట. బూరెలు అయితే చేశాను. ఫస్ట్ అయితే నేను కారపూస వండాను. అవి వాటిలోకి స్వీట్ ఏమన్నా ఉండాలని చెప్పేసి కొబ్బరి బూరెలు అయితే చేశాను అనమాట. ఇంకా అది పిండి కొంచెం తడిపిండి ఉంటే ఇంకా బూందీ కూడా కలిపేసాను. బూందీ కూడా చేసేసిన తర్వాత ఇంకా ఎండాకాలం లాగా ఉందనుకుంటున్నారా, ఇది వర్షాకాలం లాగా ఉంది. వర్షాలు ఒకటే పడుతున్నాయి అని చెప్పాను కదా. ఈ వర్షాకాలంలో మేమేం చేస్తున్నాం అనుకుంటున్నారా, ఇదిగో మిరపకాయలు అయితే తొడాలు తీస్తూ కూర్చున్నాం అనమాట. మా సాయిలు నేను ఇలా తొడాలు తీస్తూ ఉంటుంటే నాకేమనిపించిందంటే, ఈ ఎండాకాలంలో తీస్తాం కదా, ఇదేంటి వర్షం పడుతుంది, వీటిని ఎప్పుడు పట్టించాలా అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వర్షాన్ని చూస్తుంటే నాకైతే నవ్వు వచ్చేసింది అనమాట. సమ్మర్ లాగా లేదు ఇది, ఏంటి వర్షం పడుతుంది, వర్షాకాలం లాగా అనిపించింది. ఎప్పుడు లేదు, నేను మిరపకాయలు పట్టించేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా ఎప్పుడు బాగా ఎండలు బాగా విపరీతంగా ఉండేవన్నమాట. ఈసారి అయితే వర్షం పడుతుంది, ఇది ఎప్పుడు తగ్గుతుందా అని ఆలోచించుకుంటూ సాయి నేనైతే మిరపకాయలు తొడాలు తీయటం కంప్లీట్ చేసాము. వర్షం అయితే ఆగలేదు, పడుతూనే ఉంది. అది మామూలుగా అయితే ఒక్కరోజు పడిపోతుందన్నమాట, ఆగిపోతుంది. ఇదేంటో కంటిన్యూస్గా 3 డేస్ నుంచి పడుతూనే ఉంది. మబ్బులు పట్టి బాగా పడుతుందన్నమాట వర్షం అయితే.
ఇప్పుడు మనకి దాదాపు పడి కూడా వర్షం తుఫాన్ వచ్చిన తర్వాత అంత భారీ వర్షం అనేది ఎక్కడ అసలు పడలేదు. మా సైడ్ అయితే అస్సలు పడలేదు. ఇప్పుడు ఈ 4 days నుంచే పడటం అనమాట వర్షం. వర్షం పడేసరికి చాలా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. పాపం ఈ మొక్కలకైతే అస్సలు నీళ్ళు లేవు. వర్షం వచ్చేసరికి పాపం వాటికి ప్రాణం పోసినట్టు అనిపించింది అనమాట. వర్షం పడితేనే కదండి ఏ చెట్టు అయినా సరిపడా నీళ్ళు అందేది. వర్షం లేకపోతే ఏముంది, ఈ సమ్మర్లో నీళ్ళు రావటమే అంతంత మాత్రం మాకు. ఇంక ఈ వర్షం వచ్చేసరికి చెట్లన్నీ కూడా చాలా ప్రాణం పోసుకున్నట్టే అనిపించింది నాకైతే. ఈ తమలపాకు చెట్టు అయితే బాగా ఎండిపోయిందనమాట. మా తమలపాకు చెట్టు అయితే బాగా అసలు నీళ్ళు లేక గచ్చువేడికి పైన ఎండవేడికి బాగా వడిలిపోయింది. ఇంకా మా వారైతే ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడంట, ముంజులైతే తీసుకొచ్చేసారు. 3 కాయలు. అవైతే నేను చక్కగా కోయించుకుని తినేసాను అనమాట. ఇంకా పైన మల్లెపూలు బాగా పోస్తున్నాయి అని చెప్పాను కదా. ఇవి ఒక్క చెట్టు అయితే బాగా మంచిగా పోస్తుందండి పూలు అయితే. ఇంకొక చెట్టు ఎందుకనో బలం లేకనో ఏమో మరి అస్సలు పూలు అయితే చిన్నగా పోస్తున్నాయి, వడిలిపోతున్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.